హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరామ్ వ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. సో హెన్నా అనేది ఎలా కలుపుకోవాలి, హెన్నాలో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం వల్ల మన హెయిర్ చాలా దృఢంగా పొడవుగా పెరుగుతుంది, అలాగే వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకు కూడా హెన్నాలో ఏమేమి కలిపి పెట్టుకోవడం వల్ల బెనిఫిట్స్ మంచిగా ఉంటాయి, ఏ హెన్నా వాడడం వల్ల మన హెయిర్ మంచిగా ఉంటుంది, ఇవన్నీ నేను ఈ వీడియోలో చాలా షార్ట్ అండ్ క్యూట్గా అప్లోడ్ చేశానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా అయితే నేను ఎక్కువ శాతం న్యూపూర్ హెన్నానే వాడతానండి. చూపిస్తున్నాను కదా మీకు ప్యాకెట్ ఇక్కడ. న్యూపూర్ హెన్నాలో మనకి ఎలాంటి కెమికల్స్ ఉండవు, ఇంకా దాంట్లో మ్యాక్సిమం మనకి ఒరిజినల్ గోరింటాకు లీవ్స్ పౌడరే ఉంటుందన్నమాట. సో అదైతే తీసుకొని మన హెయిర్ లెంత్ని బట్టి తీసుకోవాలండి. దాంట్లో నేను డికాషన్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇంకోటి ఏంటంటే కొంతమంది అన్నీ నైటే కలిపి పెట్టుకుంటారండి. ఎప్పుడు అలా కలపకూడదు, మనకి స్మెల్ వచ్చేస్తుంది. ఇంకోటి దాంట్లో ఉండే విటమిన్స్ అన్నీ పోతాయి అన్నమాట. ఎప్పుడైనా మనకి హెన్నాలో నైట్ మనం డికాషన్ వాటర్తో మాత్రమే, కాఫీ డికాషన్ కానీ చాయ్ పౌడర్ ఏదైనా పర్వాలేదు, ఆ డికాషన్ కొంచెం చల్లారిన తర్వాత దాంతో మాత్రమే మనం నైట్ టైము కలిపి పెట్టుకోవాలన్నమాట. ఇంకా దాంట్లో అప్పుడు మనం ఏమీ యాడ్ చేయకూడదు. సో మీ హెయిర్ లెంత్ని బట్టి, నా హెయిర్కి అయితే ఇది యాక్చువల్గా నేను ఒక ప్యాకెట్ కలిపాను కదండి, ఇది 150 గ్రామ్స్ ప్యాకెట్ అనమాట. నాకు యాక్చువల్గా సరిపోలేదు, ఇంకా కొంచెం ఒక సైడ్కి కొంచెం తగ్గింది అనిపించింది. 1.5 ప్యాకెట్ అయితే నా హెయిర్ లెంత్కి సరిపోతుంది. మీరు చూడొచ్చు ముందు వీడియోస్లో కూడా, ఇప్పుడు హెన్నా పెట్టేటప్పుడు కూడా నా హెయిర్ మ్యాక్సిమం నాకు పొడవుగానే ఉంటుందండి, లెంతీగా ఉంటుంది. ఇంకా తక్కువ ఉన్న వాళ్ళకైతే హెయిర్ లెంత్ 1/2 ప్యాకెటే సరిపోతుందన్నమాట. సో అలా మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు తీసుకోవచ్చు. చూసారు కదా, ఓవర్ నైట్ మొత్తం నేను నైట్ పడుకునేటప్పుడు డికాషన్తో కలిపి పెట్టేసుకున్నాను. మార్నింగ్కి చూసారు కదా అలా మంచిగా నానుతుందన్నమాట, కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలో నేను చెప్తానండి. ముందుగా అయితే 1 కప్పు మంచి ఫ్రెష్ పెరుగు అయితే వేసుకోవాలి. పుల్లటిది వేయొద్దండి, ఫ్రెష్ పెరుగు వేసుకోండి. చూసారు కదా, సో పెరుగు వల్ల మన హెయిర్ మంచిగా కండిషనర్ అవుతుందండి, డాండ్రఫ్ కూడా పోతుందన్నమాట. పెరుగు అనేది హెయిర్కి చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఇలా హెన్నాలోనే కాకుండా నార్మల్గా కూడా మనం అప్పుడప్పుడు పెరుగు అనేది హెడ్కి పెట్టుకోవడం వల్ల మంచి కండిషనర్గా పనిచేస్తుంది, అలాగే మనకి డాండ్రఫ్ కూడా పోతుంది. ఆ తర్వాత చాలా మంచి ఇంగ్రీడియంట్ అండి, ఎగ్ వైట్ అనమాట. 2 అయినా వేసుకోవచ్చు, పర్లేదు. నేను ముందుగానే ఎల్లో తీసి ఎగ్ వైట్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను అనమాట. ఎగ్ వైట్ కూడా మనకి హెయిర్ అని సిల్కీగా అవ్వడానికి బాగా ఉపయోగపడుతుందండి, అలాగే పెరగటానికి కూడా బాగా యూజ్ అవుతుంది ఎగ్ వైట్. ఫైనల్గా ఏంటంటే మనకి ఇప్పుడు బీట్రూట్ జ్యూస్ అండి. నేను ఒక బీట్రూట్ తీసుకొని దాన్ని మిక్సీకి వేసి ఆ జ్యూస్ అనేది తీసుకున్నాను అనమాట. స్ట్రెయిన్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకున్నాను ముందుగానే. దీనివల్ల ఏంటంటే మనకి హెయిర్ అనేది బాగా షైనీగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి రెడ్గా అవుతుందండి న్యాచురల్గా హెయిర్, ఇంకా అలా వదిలేసుకోవచ్చు మనం. లేదు కలర్స్ వేసుకుంటారు కదా పెద్దవాళ్ళు కొంతమంది, అలాంటి వాళ్ళకి ఏంటంటే అలా రెడ్గా అయిపోయిన తర్వాత హెయిర్ దాని మీద కలర్ వేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు కలర్ అనేది పోకుండా మంచిగా ఉంటుందన్నమాట, దానికి బాగా యూజ్ అవుతుంది. ఇంకోటి మన హెయిర్ చాలా బలంగా కూడా ఉంటుందండి బీట్రూట్ జ్యూస్ పెట్టడం వల్ల. సో ఫైనల్గా లెమన్ కూడా వేసుకోవాలి. లెమన్ వేయడం వల్ల కూడా మన హెయిర్లో డాండ్రఫ్ అంతా పోయి ఇచ్చింగ్, దురదలు ఇలాంటివన్నీ పోతాయి. నేను ఎప్పుడు హెన్నా పౌడర్ పెట్టుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి నేను పెట్టుకుంటానండి. ఫైనల్గా కోకోనట్ ఆయిల్ కూడా ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. నేను తర్వాత యాడ్ చేశాను, అది కొంచెం స్కిప్ అయిపోయిందనమాట వీడియోలో. సో చూసారు కదా, నా హెయిర్కి ఇలా నేను మా ఫ్రెండ్స్ చేత పెట్టించుకున్నాను అనమాట. అంటే మనకి పెట్టుకోవడం వస్తే మనం పెట్టుకోవచ్చు, లేదు అంటే ఎవరి సహాయంతో అయినా పెట్టుకోవడం వల్ల చక్కగా అలా పెట్టేసుకొని ఒక 2 అవర్స్ ఉంచుకొని ఆ తర్వాత షాంపూ పెట్టకుండా వాష్ చేసుకోవాలండి. ఆ తర్వాత కొంచెం మనం హెయిర్ డ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్ పెట్టడం వల్ల ఏంటంటే ఎప్పుడైనా హెన్నా పెట్టుకుంటే హెయిర్ అనేది మనకి డ్రై అవుతుంది. అలా సీరం కానీ ఆయిల్ కానీ కొంచెం పెట్టుకొని ఆ తర్వాత రోజు మనం షాంపూ చేసుకోవాలన్నమాట. సో అలా చేయడం వల్ల హెయిర్ చాలా మంచిగా పెరుగుతుందండి. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. సో వీడియో నచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇలా మంత్లీ వన్స్ అయినా హెన్నా పెట్టుకోవడం వల్ల హెయిర్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.